పొలిటికల్ లైఫ్ చాప్టర్ క్లోజ్ సార్. ఎప్పుడు సార్ ఇక 3 సార్ చేసిన ఇదే పని మేడం. మీరు పైసలు దగ్గర గుట్ట పని మీరు మీ ఇంటికి డబ్బు మనుషులు మీ ఇంటికి డబ్బు మనుషులు స్టూడియో పెట్టిస్తాను అది అందరికి చెప్పలేదు మాకు చెప్పింది. శంకరన్నకు సార్ లైవ్ కిట్ పెట్టి స్టూడియో మొత్తం ఒక మాడిఫై చేసి అన్న నువ్వు చేసుకో అన్న చేద్దాం మనము మన పని అయిపోవాలి అని మాకు చెప్పింది. రెస్పెక్ట్ ఓపెన్ తెలుసో తెలియదు కానీ ఎంత ఘోరంగా నమ్మించిందంటే దారుణంగా నమ్మించిండు మమ్మల్ని. ప్రచారం అయిపోయిన రోజు ఆఫీస్ లో 3 గంటలు బాబు శంకర్ నాకు అవసరం ఏం చేయాలనుకుంటున్నాను చెప్పిన మేము ఆగమన్నా ఇచ్చిన వేలు తీసుకున్నావు నువ్వు మధ్యలో మా పేరు రాసినావు రాసి పేరు తెలియాలి కదా. ఏదో కుమారుడు మనసు నలభై సంవత్సరాలు పెద్ద బెస్ట్ గా తీసుకోవడం మీరు కూడా మనసులో ఉంటుందిగా. ఎందుకు మమ్మల్ని అట్లా బదనం చేస్తున్నారు? ఇంట్లో జరిగింది. ఈయనకి నేను చెప్పుకుంటే ఈయన వచ్చి మీరు చెప్తే మీరు వచ్చి నన్ను అడుగుని ఏందన్నా నువ్వు చెప్తే ఈయన ఇస్తే దాన్ని పట్టుకొని నువ్వు నన్ను వచ్చి నా మీద కాంప్లైంట్ చేస్తారా? సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ పార్టీ గెలుపు కోసం మేము మంత్రి గెలుపు కోసం కూడా పనిచేసి మల్లనే గెలుపు కోసం కూడా పనిచేసి మీరు చేసుకొని పనిచేసిన నేను దోషిగా నిలబడాల్సి వచ్చింది. మిమ్మల్ని నేరుగా ఎవరినలే కౌన్సిలర్ గానీ నల్గొండ ప్రజలు గానీ ఎవరిని నేను కాదన్నా ఇంటర్నల్గా జరిగింది. ఎవరు చెప్పిరా పేర్లు మరి వాళ్ళే రాసుకురా? ఇంటర్వెల్ జరిగిందంటారు అన్న. ఇంటర్వెల్ జరిగిన పేపర్లు మా కౌన్సిలర్ పేర్లు ఎట్లా వచ్చింది నువ్వు రాసినావా? అందరు కౌన్సిలర్ తీర్మానం అంటే ఇప్పుడు అన్న మీరు ఎట్లా రాస్తారన్నా? మీరు ఎట్లా బదనాలు చేస్తున్నా మమ్మల్ని? ఎవరు చేసి నువ్వు సబ్జెక్ట్ నువ్వు ఎట్లా రాసి చెప్పాడు మా వాళ్ళు చెప్పు మా వాళ్ళకి సమాన్ చెప్పుకో. మీరు సమాన్ చెప్పుకో మాట్లాడి మా దగ్గర ఆయనకు చూపెట్టరాదన్న, ఆయనకు చూపెట్టు అన్న. మీరు ఏం సబ్జెక్ట్ ఇది మన మధ్య జరిగిన విషయాలు నువ్వు చెప్పినవా చెప్పలేదా? నువ్వు చెప్పినవా చెప్పలే మొత్తం ప్రశ్న చెప్పాలి. చెప్పలేదు చెప్పలే నాకు చెప్పలేదు. పక్కన పెట్టా. ఇప్పుడు ఈ లిస్ట్ ఆయన చెప్పలేదు కదా సార్. ఈయన కన్యారావు లక్షిస్తాను చెప్పినట్టుగా నా దగ్గర ఆడియో రికార్డు ఉంది, వీడియో రికార్డు ఉంది. శంకరరావు చెప్పినట్టుగా మేడం ముందు పెడతా గేమ్ సిస్టమ్ కూడా మేడంతో చెప్పానండి. ఆయన చెప్పినట్టుగా అన్ని రికార్డు ముందు పెడతా. ఇప్పుడు 2 పంచాయతీలు అంజనా మీదేమన్నా తేడా ఉంటే చూసుకున్నాం కూడా మొత్తం అందరికి అందరి మళ్ళీ ఫస్ట్ ఏమో నువ్వు ఏం చెప్పినావు దానికి యాక్సెప్ట్ అయ్యే ఊరుకున్నాము. కానీ ఇప్పుడు ఎంపీకి మొత్తం లెక్క 40 లక్షలకు ₹1 80 లెక్క పైసా కాడికే లెక్క కావాలి.
ఆ 40 లక్షలు ఏం చేసినావు అని చెప్పు. కమిట్మెంట్ ఇచ్చినా కదా, మీరు చెప్పిన 28 లక్షల మీ లెక్క 10,000. ఈ కూడా పక్క పెట్టు. మీ లెక్క మీరు ఒక తీసుకొని- నిమిషం మాట్లాడండి సార్. వాళ్ళ లెక్కలు సెటిల్మెంట్ చేసుకుని ఆ సెటిల్మెంట్ తో మనకేంది నారాదని మరి ఎందుకు నీకు ఆయన 5 లక్షల వద్ద 10 లక్షలు తగ్గిస్తారు శంకరన్న, నీకు 40 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ స్లాబ్ ఇచ్చిందా నిజమే కదా? ఇచ్చిందా లేదా? సామాన్యులు చెప్పు. చెప్పండి. ఇచ్చిందా లేదా? మరి 40 లక్షలు ఏం చెప్పాడు? అదే చెప్పు. సామాన్యులు చెప్పు. ఒక నిమిషం. చిన్న పాపం ఇందులో ఎవరైనా ఓపెన్ చెప్తానండి. ఇప్పుడు ఆయన ఒక చిన్న వ్యక్తి కాదు, చిన్న ప్రజలు ఓపెన్ ఇంత ఇందని చెప్పుకుంటే దాని ప్రకారం ఉండదు కదా. ఇది కరెక్ట్ కాదు. ఇంత ఫ్రెండ్లీగా అంటే అతను ఇట్లా మళ్ళీ ఏదంటే నీట్ గా క్లియర్ చేసేస్తే ఆయనతో నేను స్నేహాన్ని కోరుకుంటున్నా, వైరం కోరుకుంటలేదు అని చెప్పేసి డైరెక్ట్ మాట్లాడింది. అదే చేతితో మాట్లాడింది. ఆయన అడిగింది నేను మిమ్మల్ని డిస్ట్రిబ్యూట్ చేశాను. ఏంటంటే ఉంటే పైసలు చేసి ఉంటే అయిపోతే ఉంటే కూడా ఇదేంటి ఈ పంచాయతీ డబ్బులు ఎలా ఉంటే రేట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాం. మీకు ఇద్దరు రిలేషన్ ఏంటన్నా ఇలా నల్గొండకు వస్తే ఫస్ట్ మీకే కదా ఆయన వచ్చేది. మీకు ఇచ్చిన రెస్పెక్ట్ ఎవరు నాకు ఇచ్చిందా చెప్పు. ఇలా నల్గొండకు వస్తే ఫస్ట్ శంకర్ ఇంటికి పోయిన తర్వాత ఇంకెక్కడైనా పోతాడు సార్. అయితే ఆయన ఏమంటున్నాడు సార్, ఈ రోజు పొద్దున ఒక 9 గంటలకు వీడియో పెట్టాడు. ఏం వీడియో పెట్టినా సినిమా మన బెదిరి డబ్బులు పెడతారు, నా ఇంటికి వస్తారు, నేను వస్తారు సార్. డబ్బులు ఆయన ఏమంటున్నాడో ఈ వీడియో పెడితే నల్గొండ టౌన్ లో లీడర్ అందరూ భయపడ్డారు, శంకర్ బాబు ఈ వీడియోలకు భయపడిపోతారు, వీటికి నన్ను పైసలు అడగారు అనుకున్నాను. ఒక్క రూపాయి నా పైసలు డబ్బులు లేక నేను వస్తుంది సార్. అసలు వీడియో ఇంకా 1000 రాని ఇంకా 1,00,000 పెట్టుకుని, కానీ డబ్బులు వసూలు చేసినట్టు నల్గొండ మధ్యలో పోతాను. ఆయన డబ్బులు ఇస్తే నలుగురు పంచాలి ఉండదు, డబ్బులు రాకపోతే ఏ ధర్మైనా దొరుకుతుంది సార్. నీలాంటి వీడియోస్ నీలాంటి అక్కడి నుంచి పొద్దున వీడియో పెట్టారు వీడియోస్ నేను ఎన్ని చూసి అంటే నేను కాదు ఎన్ని చూస్తుంటారు, ఎంత మంది మీద వీడియోలు చేసిండు. నీకంటే జేజంలో వీడియోస్ ఆల్రెడీ ఒక స్టేట్ చక్రం తిప్పిన లీడర్ మీద కూడా చేసిన ఆయన భయపడలేదు. అసలు మీకు ఈ వీడియో భయపడ్డారు. అది తప్పదు. ఒకటి నేను మార్నింగ్ మీ వీడియోస్ మీరు అన్ని చూస్తా. ప్లీజ్ ఒక నిమిషం. మీ వీడియోస్ నేను చూస్తుంటా. ఎలక్షన్ టైంలో కూడా ఎప్పుడు సోషల్ మీడియా మీద ఒక కండిషన్ ఇస్తా. ప్రతి వీడియో అంటే ఇట్లా కామెంట్స్ వచ్చిన వీడియోని చూస్తుంటా. మీ అన్ని వీడియోస్ లో ఉన్న పరిపక్వత, అన్ని వీడియోస్ లో ఉన్నంత కాన్ఫిడెన్స్ ఈ వీడియో లేదు. ఈ రోజు ఆ ఒక్క వీడియో తోటి అక్కడ జనాలు భయపడడం కదా, మీరు భయపడుతున్న విషయం క్లారిటీగా ఉంది దాంట్లో. డిఫెన్స్ లో అంటే క్లారిటీగా ఒప్పుకోవాలి. ఒక మనిషి చేస్తున్న పని తప్పు ఒప్పో పక్కన పెడితే మనం ఏం చేస్తున్నాము అంతరాత్మకు వెళ్ళాలని మీరే అక్కడ ఫోన్ వీడియోస్ చూస్తున్నారు. కానీ ఎన్నో వీడియోస్ లో నేను చూసిన ఆ మాట. కానీ ఈ విషయంలో మీరు డిఫెన్స్ లో ఉండి క్లియర్ కట్ గా దాన్ని అంటే చాలాసేపు కవరింగ్ అంటే ఇప్పుడు ఓవరాల్ అవతల ఇక్కడ పక్కన ఇల్లు అంటున్నాను సార్. అక్కడి నుంచి మళ్ళీ టీచింగ్ ఉంటుంది 100%. అరే నువ్వు ఎట్లా తీసుకుంటారా మా అథారిటీ అదే మినిమం అని ఉంటుంది కదా, మనం తీసుకున్నాడు కదా. అంటే ఏదో లావాదేవీలు ఉంటాయి ఎలక్షన్ టైంలో, ఏదో జరుగుతుంటే అర్థం మమ్మల్ని బదనాలు చేసేది అనేది వాళ్ళ విషయం. వాళ్ళు వస్తే వాళ్ళని ఆపలేక ఇప్పుడు మళ్ళీ అందుకే మీకు సెకండ్ టైం కూడా మాట్లాడుతుంది. వాళ్ళని ఇక్కడ హోల్డ్ చేసి మీకు మాట్లాడారు. కొంతమంది వస్తుంటే కూడా అప్పటికి బలవంతంగా 90 కానిస్టేబుల్ తొందరగా 100 కాలు అక్కడి నుంచి అక్కడ నాకు తెలిసి దీని కౌంటర్ 100 కాలు అనుకుంటే తొందరగా వెళ్ళండి అని చెప్పి నేను హలో అదే వీడియో ఇప్పుడు మనం అదే ఒక మాట చెప్పరాదు. అదే ఒక మాట పబ్లిక్ గా మీడియా ముందు చెప్తే వాళ్ళు కూడా చెప్పేసి అది అక్కడ కూడా చెప్పు. మళ్ళా 40 లక్షలు ఇస్తే నేను దగ్గర పెట్టుకున్నా. వీళ్ళకి రిప్యుటేషన్ మీద వచ్చింది దెబ్బ. ఇప్పుడు నేనేమంటున్నా పైసలని కాదు, పైసలు అవసరం లేదు. ఇంట్లో వస్తున్నట్టుగా నేను ఒక పెట్టుడు కాదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి మొత్తం
టౌన్ లో మొత్తం ఇప్పుడు వాళ్ళు ఒక వాయిస్ నువ్వు మాకు ఇచ్చేస్తే మేము అందరం వెళ్ళిపోతాం, పిటిషన్ రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతాం, మాకు ఏం అవసరం లేదు. అంతే సార్. ఓట్లో పోయినప్పుడేమో జనాలు పైసలు వెళ్తే మాకు లేవర్ పోయి సత్యనారాయణ గారు మనం చెప్పాము మేము తిన్నాం. ఈ రోజు బాగా మా గుద్దరికి ఎన్ని బయట పెట్టిండు. మీరు పైసలు తింటే మా కోట్లు పైసలు రాదు, నువ్వే మా పేరు రాసి పెట్టింది, నేను మీ కాడ పైసలు తీసుకున్నావా? నల్గొండ ఎవరు రాసిన పేర్లు పేరు రాసిన ఎవరు వాళ్ళ పేరు చెప్పాలి. అందుకనే ఆ పేరు రాసిన మీ పేర్లు ఎట్లా వచ్చినా కానీ మీకేం సంబంధం లేదు. నేను ఏ ఇప్పుడు మీరు రాసిన సంబంధం ఏం కాదు అన్న, సంబంధం ఏంటే కాదు మీ సంబంధం లేకుండా మీ మరాఠీ సంబంధం లేదు కదా, అది ఇవ్వ రాసి చెప్పు. అన్న ఎక్కడ నేనే పదిసారి పైసలు చెప్తాను చిన్న విషయం ఇప్పుడు ఆయన మీ అందరి ముందు బహిరంగంగా మీ అందరికి క్షమాపణ చెప్తాడు. దీంతో మీరు చదువుకుంటారా? మీ సమస్య ప్రజల సమస్య. మాది పైసలు చేసుకున్నాను అదే మాకు ఏమవుతుంది నేను చెప్పేది కూడా అదే. క్యాంప్ ఆఫీసర్కి వచ్చి ఏ విషయంలో కౌన్సిలర్ సంబంధాలు చెప్తానే నేను ఏ విషయంలో చెప్తా. క్యాంపెయిన్ వస్తాడు మీరు తీసుకురండి, ఒక నిమిషం మీరు ఆమె ఇస్తే సార్ బయట ఉన్నాను. సరే మాట్లాడేది కదా, ఇంకా కౌన్సిలర్లు ఇంకేమన్నా మాట్లాడేది, మీ టీం మెంబర్స్ ఇంకేమన్నా మాట్లాడేది ఇంకేమన్నా ఉంటే చెప్పండి. లేదు అంటే ప్లీజ్ అందరూ బయట వెయిట్ చేయండి, నేను ఆయనతో ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. అందరూ కూడా బయట ఉంటారు. చేయలేదు, మేమే తప్పులు చేసినాం. ఎవరికి ఇచ్చిన ఇప్పుడు మేము లెక్కేసుకోండి రాష్ట్రం. ఇప్పుడు అదొక సబ్జెక్టు, ఇప్పుడు కౌన్సిలర్లకు ఒక సబ్జెక్టు. సార్ ఆయన అన్నట్టు చేయలేదు. మేము వెళ్ళిపోతాము, మా కౌన్సిల్ ఏదో మాకు మా ఏదో మాకు వేసేస్తే మేము వెళ్ళిపోతాము. మీరు తర్వాత గంట కాదు 4 గంటల కోసం మీరు చేసుకుని పోండి పైసలు. మేము వద్దంటే మరి ఇప్పుడు మెయిన్ ఇప్పుడు టౌన్లో ఎక్కడికి కావాలి? మా పేరు మీ బాబు మీ అంతే. కరెక్టే. మా బాబు మీ ఎన్నెళ్ళేంటి ఇంత పని ఏ ఒక్క కౌన్సిలర్ కూడా ఇప్పుడు రాడు. ఏ పనులైంది వాళ్ళందరూ ఇంతమంది ఎందుకు వచ్చిరనేది ఈ రోజు వాళ్ళు కట్టుబడి కూర్చున్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఇవ్వకపోయినా వాళ్ళకన్నా సమానం చెప్పాలి. అయితే వీళ్ళన్నా కావాలి, వీళ్ళే రూమర్స్ లేపి కౌన్సిలర్లను బదనాం చేయాలి. లేకపోతే మీరు చెప్పిన పేర్లన్నా మీరన్నా యాక్సెప్ట్ చేయాలి. రెండిట్లో లేదు నేనే చెప్పినా అని చెప్పి, లేదు అది కాదు పొరపాటు జరిగింది, వేరే వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు చెప్పినా అంటే అది రాసేయండి, దాని సంగతి మాట్లాడుతున్నారు. అది ఒకటి నాకు ఇప్పుడు అది మెయిన్ సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ అంటే తర్వాత మీరు ఏమన్నా చేసుకోవాలి, ఆ సబ్జెక్ట్ నాకు సమాధానం. మనీ సబ్జెక్ట్ అనేది నాట్ ఎట్ ఆల్ నా ఇష్యూనే కాదు. అది మనీ సబ్జెక్ట్ అసలు నా సబ్జెక్ట్ కాదు, నా ఇష్యూ కాదు, నేను మాట్లాడదాన్ని. ఇప్పుడు వాళ్ళు వచ్చి నాకు వచ్చిన పిటిషన్స్ ఏంటి అంటే దరఖాస్తులు, పరువు నష్టం ఒకటి, అది కాదు రూమర్స్ 2, మూడో విషయం ఇంకొకటి ఇంటి దగ్గరకు వస్తే వాళ్ళ మీద తలుపులు వేసుకోవడం. ఇన్ని ఇష్యూస్ వల్ల నేను ఒకరిద్దరికంటే సమాధానం చెప్తా. అందరూ మళ్ళీ ప్రజాప్రతినిధులు లేదు దీంట్లో. వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్స్, వాళ్ళ కాలనీలో వాళ్ళు చెప్పుకోవాలి, వాళ్ళ వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. మరి నేను వాళ్ళకి జవాబు చేద్దాం కరెక్ట్ నేను లేకపోతే, కరెక్ట్ వాళ్ళకి ఏం జరగకపోతే నేనేం చెప్తున్నట్టు అని మళ్ళీ క్వశ్చన్. మొత్తం మేడం తెలుసు పైసలు ఎక్కడ మేడం తెలుసు మొత్తం. మేడం ఒకటే నేను క్లారిటీ చెప్తున్నా, వీళ్ళు ఇల్లు కోసం క్లారిటీగా మాట్లాడండి. సరే మీరంతా అట్లా ఒకళ్ళ పైసలతో కట్టుకోవాలని ఆలోచన. ఇటుపోతే మేడం పైసలు ఇంట్లో కట్టిన పైసలు ప్రతి మీకు తెలుసు, అన్ని తెలుసు. మీరు ఇంట్లో దాచి మాకు టీచర్ని, గవర్నమెంట్ టీచర్ని నిన్న కదా మాకు గౌరవం ఉంది, మాకు రెస్పెక్ట్ ఉండే మాకు. కట్టుకుంటాం అంతేగాని లోన్ తీసుకొని కట్టుకుంటాం కానీ ఎవరు డబ్బులు తీసుకొని కట్టుకోవాల్సినంత అవసరం మాకు. సరే ఇవ్వండి మన మా పైసలు ఈ ఇష్యూలో మేడం తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెట్టారు. కరెక్ట్. నువ్వు ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా అక్కడ కౌన్సిలర్స్ ఉన్నాడు, ఫస్ట్ సార్ ఒకటి కౌన్సిలర్లకు సంబంధం లేదు. ఆ పేర్లు వాళ్ళకు వస్తే వాళ్ళ పైసలు ఏం తీసుకోలేదు. ఎవరెవరు అన్నారు, ఏ కౌన్సిలర్ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కానీ రాని వాళ్ళకి కానీ నేను పైసలు ఇవ్వలేదు. వాళ్ళ పేర్లు ఎట్లా బయటకు వచ్చినాయో తెలియదు. నా పేరుతోటి వాళ్ళకి ఏమైనా మనస్తాపం కల్పిస్తే సాధ్యం. నేను ఎవ్వరికి కూడా పైసలు ఇవ్వలేదు. ఏ కౌన్సిలర్ మాకు టౌన్ లో తెలిపోయింది, ఈ విషయం తెలిపోయింది. మాకేంటంటే పబ్లిక్ ₹100 ఖర్చు పెట్టినటువంటి విధానం మనకు తెలుసు. కాల్కులేటెడ్ మనీ, మనం ప్రతి కూడా పైసతో బతుకుతాం, మన జీవనం పైసతో కాదు. మీ దగ్గర ₹40 లక్షల వచ్చిన తర్వాత ఖర్చు పెట్టినటువంటి పాపం నీకు తెలియదా?
తెలుసు. మరి దాంట్లో దాపరికి అడిగింది ఏంటన్నా? మరి మేము అడిగింది ఆయన చెప్పుకోలేకపోతే మర్చిపోతాం. పైసలు కూడా ఈ రోజు 11 క్లోజ్ చేసుకున్నాము. కొంతమంది దగ్గర రికవరీ చేసిన, కొంతమంది దగ్గర రికవరీ చేసిన, కొంతమందితో మాట్లాడుతున్నా. ఈ రోజు 11 వరకు ఇష్యూ క్లోజ్ చేసుకున్నాము అని చెప్పేసి ఒక విషయం లేదు చెప్పేసేసి ఓకే రైట్ అని చెప్పేసి చెప్పినట్టు. నేను ఏమన్నానంటే నిన్న ఈవినింగ్ నైట్ 9 కానీ 10 కానీ 11 కానీ మార్నింగ్ అయ్యేది ఏముంది, నువ్వు పొద్దున 8-9 అంటున్నావు కదా, అప్పటికిప్పటికి ఏముంది, అప్పటిదాకా వెయిట్ చేస్తాను అని చెప్పాను. చెప్తే లేదన్నా ఈ రోజు 11 వరకు నేను మీకు ఏదైనా మనం ఇష్యూ క్లోజ్ చేసుకున్నాం అని సమస్య ఎక్కడ వచ్చింది చెప్పిన తర్వాత ఫోన్ లిఫ్ట్ లో మళ్ళీ వంశీ అని అతన్ని అతను ఆయన ఏమంటున్నారు ఆయన లేపేసామనే స్టేజ్ లో మాట్లాడుతున్నారు. ఇన్ని ఉన్నాయని చెప్తే నో ఇష్యూస్. ఎందుకంటే మీరు ఒక్కళ్ళంటే ఆపగలరు, ఇద్దరంటే ఆపగలరు. మీరు 5 times అమెరికా చేశారు. ఇష్యూ వాళ్ళు ఎమర్జెన్సీ అని చెప్పేసి అందుకే ఆడ ఉంటే సేఫ్ కాదని చెప్పేసి ఇక్కడికి రమ్మన్నాను. మీతో కూడా నేను ఒక్కళ్ళంటే ఆపగలను, ఇద్దరు ఇంతమందిని ఆపాలి అంటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. ఖర్చు పెట్టుకుంటూ వాడుకుంటూ అది ఏముందో అదే చెప్పమంటారు. కానీ వాళ్ళే చేసి పేషెంట్ స్టార్ట్ చేసి నేను ఇంతమందికి ఇచ్చిన అంటే వాళ్ళు అందరూ లోకల్ హైదరాబాద్ పార్టీలో లోకల్ కౌన్సిలర్స్ వాళ్ళంటారు. ఆ కౌన్సిలర్లు అందరూ వచ్చేసి మేము ₹1,00,000 2 లక్షలు తీసుకొని మేము పంచలేదని నా పోదు మా మీద వచ్చింది, మా మీద లేనపోదు మీరు పైసలు ఎందుకు ఇచ్చినా చెప్పి మమ్మల్ని బంధం చేసిందని ఒక్కొక్కరికి ఇవన్నీ పిటిషన్స్ అయ్యారు. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు వచ్చిన పిటిషన్స్ ఇంకా స్టిల్ వెయిటింగ్ అవుతాయి అనమాట. అంతమంది వెయిట్ చేస్తున్నారు. ఈ పిటిషన్స్ అన్ని కూడా సరే వీటన్నిటినీ కూడా మాట్లాడదామని చెప్పి నేను రమ్మని చెప్పాను. ఫోన్ చేసిన, కట్ చేసినారు, తర్వాత స్విచ్ ఆఫ్ చేసినారు. సరే అందుకే కాన్స్టేబుల్ వచ్చింది. ఇప్పటికైనా వాళ్ళ మీద కూడా ఒకటే అడుగుతున్నారు. ఆ ఖర్చులో చెప్తే మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి అని వాళ్ళు క్లారిటీ చెప్తున్నారు. అది ఒకటి వాళ్ళు అడుగుతున్నారు. దానికి సమాధానం మనం చెప్పమంటే మేము ఒక 2-3 times ఇంటికి ఇట్లా వెళ్ళాం సార్. ఇట్లా మాట్లాడాము 2-3 times. అంటే ఇతను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వెళ్ళి ఇట్లా మాట్లాడారు. కమిట్మెంట్ 9 o'clock కమిట్మెంట్ ఇచ్చారు. 4th రోజు ఇస్తారు. వర్షం పడిన తర్వాత తడుచుకుంటూనే వచ్చింది కదా. నేను సార్ వచ్చిన తర్వాత వెయిట్ చేస్తాను. వర్షం తగ్గిన తర్వాత వచ్చింది. అది వర్షం నైట్ వర్షం పడుతుంది. 11 తర్వాత 11 రాలేదు. ఓకే 11 తర్వాత చెప్పండి. నేను ఆ రోజు అన్నాను సార్, ఈ టైంలో మిమ్మల్ని కూడా అడిగిన ఈ టైంలో ఎందుకు వచ్చింది ఇంటికి, ఈ టైంలో 11 o'clock రావద్దు కదా మీరు, ఏదైనా ఉంటే రేపు చూసుకోండి అని చెప్పింది సార్. 11 o'clock వాళ్ళు డ్రింక్ చేసి వచ్చింది. నేను ఇంట్లో ఉన్నా సార్. మా లేడీస్ మేము ఉన్నప్పుడు ఈ రోజు కూడా మధ్యాహ్నం వచ్చి అడిగి లేదని చెప్పింది. మీరు కొద్దిగా ర్యాష్ గా మాట్లాడడం అది ఆయన రూఢిగా ప్రవర్తించారు సార్. కాబట్టి నేనేమన్నా మీరు ఏదంటే బయటికి తీసుకోండి, సార్ ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్ళండి, అక్కడికి పోండి, కానీ ఇంటికి మాత్రం రావద్దు, నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయదు అని చెప్పిన సార్. ఇక్కడికి మాత్రం రావద్దు అంటే వాళ్ళకి మధ్యాహ్నం సార్ అసలుకి మాకు పాప అడాప్టెడ్ చిల్డ్రన్, పాప అసలుకి వీళ్ళు కొట్టే కొట్టుడికి తలుపులు బద్దలు కొట్టినంత సౌండ్ చేసుకుంటా కొట్టుకుంటా కాలింగ్ బెల్ కొడుతున్నారు. తలుపు దమా 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 చెప్పండి, నేను మాట్లాడతా కదా. మీరు చెప్పి మీరు చెప్తే వెళ్ళిపోయింది సార్. మీరు వెయిట్ చేయమా కింద అని అడిగి వెయిట్ చేసుకోండి అని చెప్పిన, వస్తే కింద వెయిట్ చేసుకోండి అని చెప్పింది సార్. తర్వాత ఎవరో చాలా మంది 20-25 మెంబర్స్ దాకా వచ్చింది. వస్తే వాళ్ళని చూడగానే నాకు భయం అయింది. ఒకసారి అంతమంది వచ్చేసరికి నేను సార్ లేరు అని చెప్పి, అంటే ఇంట్లోనే ఉన్నారంటే నేను లేరు అని చెప్తే
కదా అంతే అని చెప్పేసి నేను తలుపేసుకుంటాను. తలుపేసుకుంటే వాళ్ళు తలుపు అసలు ఎంత భయంకరంగా అంటే తలుపు పగలగొట్టగా ఎంత అన్నట్టుగా అసలుకి తలుపు దమ్మ దమ్మ కొడతా ఉంటే కాలం పెట్టి ఒకటి కొడుతుంటే ఇది తలుపు ఒకటి కొడుతుంది. బాగా అసలు పాపనేమో ఏడుస్తుంది, భయపడుతుంది. ఏడుస్తుంటే ఏం కాదని ఆవులు ఏం కాదు అనుకుంటే పాప మోషన్ పోయింది వెంబడి పాప భయానికి. కడుదామన్నా కూడా తీసుకుపోయి కడుదామన్నా కూడా ఆమెను బాత్రూంలో తీసుకోపోవాలన్నారు. నాకు బాగా టెన్షన్ పడిపోతుంది సార్. అందుకోసం నేను వెంటనే ఇమీడియట్గా న్యూసెన్స్ తీసుకుని 100కి డయల్ చేసాను. 100 డయల్ చేసి ఇంకా ఏం రెస్పాన్స్ రావట్లేదని మళ్ళీ 2-3 టైమ్స్ చేసాను సార్. నేను ఇంకా రావట్లేదు, వీళ్ళు బయట ఒకటే బయట నుంచి డోర్ లాక్ వేసుకుందాము అది ఇదని మాట్లాడుతున్నాను. లాక్ చేసి అయిపోతుంది, బయట నుంచి వెళ్దాం, తాళం వేయండిరా అది ఇదని మాట్లాడుకుంటాను. నాకు అట్లా భయం అనిపించి నేను 100కి డయల్ చేసాను. మీరు డైరెక్ట్ తప్పేం లేదు 100%. బట్ ఇక్కడ ఇష్యూ ఒక డైవర్టెడ్ అంటే ఈ రోజు వీళ్ళేమనుకుంటారంటే ఇప్పటికైనా సరే వాళ్ళు ఏమంటారంటే మాట్లాడిన విషయం కమిట్మెంట్ ప్రకారం ఏం మాట్లాడుతున్నామో ఆ మాటలు క్లారిటీగా మాకు చెప్పేసి మేము వెళ్ళిపోతామని చెప్పేసి అంటారు. సమస్య క్లియర్ అవుతుంది, పెద్ద విషయం కాదు. సరే వాళ్ళకి ఇచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళు బదనాం వస్తున్నారు. కౌన్సిలర్ ఏంటి అంటే ఈవెన్ దానికి మాకు ఇచ్చి మమ్మల్ని బదనాం చేసి కొద్దిగా మున్సిపల్ దగ్గరికి మొదటి నిలబడేట్టున్నాం. నేను నిలబడేట్టులో మీద మామూలు నీ ఇంటి ముందు కూర్చోడానికి సిద్ధం ఉంటే అరే నాయన నా దగ్గర శంకర్ మాట్లాడే తప్పు 100% చెప్తున్నా 100% చెప్తున్నా. నేను చెప్పేది నువ్వు మాట్లాడే తప్పు. ఏదైనా ఉంటే క్లారిటీగా మాట్లాడుకొని కంప్లీట్ చేసుకుంటే నిజం చెప్తున్నా. న్యాయం ఏంటి? నాకు 20,000 ఇచ్చారు, 20,000 ఇచ్చిందంటే సార్ 15,000 ఖర్చు 5,000 ఖర్చు అయింది సార్, 10,000 మిగిలి లేదా 15,000 ఖర్చు అయింది 5,000 మిగిలే దానికి నాకు మీకు మిగిలిన అంటే దానికి రీజన్ కానీ ఇచ్చింది ఇచ్చినట్టే మొత్తం సార్. విషయం ఏంటంటే ఈయనకు నాకు పరస్పర అవగాహన ఏం తెలుసా, డబ్బులు లెక్క పెట్టుకొని పైకి తీసుకెళ్లేటప్పుడు అన్న ఎవరికి ఇచ్చినా మీకు కాల్ చేసి ఇస్తాను అని చెప్పి ఇది మా ఒప్పందం. పైసలు ఇంటికి చేరిన తర్వాత కాల్ కాదు కదా, దెర్ ఇస్ నో రెస్పాన్స్. వాళ్ళు కూడా నమస్కారం ఇష్యూ జరుగుతాయి కనుక మనం పెద్ద ఇష్యూ అవుతుంది చెప్పకపోతే ఎందుకంటే ఇక్కడ అయిపోతే నువ్వు అనుకుంటున్నా, కానీ నేను ఆగదు నేనంట. అట్లా 40 లక్షలు లెక్క ఇచ్చేసి అసలు కానీ అసలు మీకు ప్రూఫ్ కూడా చేయమని చెప్పలే కదా వాళ్ళు. మిగిలిన పైసలు ఆగమన్న తర్వాత మున్సిపల్ మీటింగ్ అవుతుంది, లోకల్ ఇష్యూ కూడా చెప్పట్లేదు సార్. ఎవరు చెప్పారు మీరు? లోకల్ ఇష్యూ కూడా కొంతమంది చెప్పట్లేదు. కారణం ఏంటంటే వీళ్ళు నా ద్వారా ఎందుకు వచ్చిందని చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. అదే మీరే చెప్పండి. నా ద్వారా ఎందుకంటే వీళ్ళకు వీళ్ళ అధికారం లేనన్నట్టు కొద్దిగా నాకు ప్రైవసీ ఇచ్చుకో కలిపి వాళ్ళ ముందు ఇప్పుడు ఏమైతుంది చెప్పనా లోకల్ చెప్తాను కదా అని ఏం చెప్తాను నరేంద్ర ముందు తెలంగాణ లోకల్గా కోఆర్డినేషన్ లేదు. నాకు ఇంటికి పంపించిన తర్వాత మన తెలియదు. సడన్గా ఇంటికి వచ్చింది, ఎవరు ఫోన్ చేసింది ఏం పేరు అన్నారు, వచ్చారు వాళ్ళు ఇచ్చారు. నాకు నుంచి చేసిన అయితే కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే కౌన్సిలర్లకే చెప్పాలి. కౌన్సిలర్లు నాన్ కౌన్సిలర్లు అవతల పార్టీలు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి మీరు అలా తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి. ఇంకొక దీంట్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే ఓటర్లు ఏమని చెప్పలేదు. ఇప్పుడు అంటుండే ఆయన ఓటర్లకు కానీ వాళ్ళకి వాళ్ళు ఏదో చేసుకుంటారంట. ఈ మాటే కాదు. సరే ఓటర్లకు ఇచ్చినా వాళ్ళకి ఇచ్చినా ఏమన్నారు, నాకు తెలిసిన వాళ్ళకి నేను చేసుకుంటూ వచ్చాను. తర్వాత అయిపోయిన తర్వాత 3-4 తారీఖులలో నేను నాగరాజానికి ఫస్ట్ ఇస్తున్నాను. నా దగ్గర 2.5 లక్షలు కూడా ఉన్నాయి. పోలింగ్ రోజు ఏదో వచ్చేది నా దగ్గర కొంచెం మిగిలినాయని కూడా. ఆ తర్వాత ఈయన ముందు ఉంచారు కౌంటింగ్ అప్పుడు అవసరం పడతాయని అట్లా ఉంచిన. ఇక మధ్య ఒకసారి తారీఖు 2-3 తారీఖు ఏదో లెక్క కావాలి, 20% నుంచి అడుగుతున్నారు.
దిబారాస్ నుంచి దగ్గర రికార్డు ఉంటున్నారు, రివ్యూ అవుతుంది అని చెప్పారు. ఆ రోజు కూడా ఈయన వచ్చినారు. ఈయన వచ్చి గెస్ట్ హౌస్ కావాలని దుబాకన్స్ అనేది ఇట్లా మాట్లాడారు. దుబాకన్స్ అనేది గెస్ట్ హౌస్ ఉంటారు. మళ్ళీ నాకు ఫోన్ చేసిండు. ఆయన టైం నుంచి వీళ్ళ కాదు చూసేసిన తర్వాత ఇలా కాదు మళ్ళీ నాకు ఫోన్ చేసిండు. నేను ఇంటికి పోయి యాక్చువల్గా నేనేమో పక్కా రాసుకొని చేసినా, నాకు పూర్తి బాధ్యత ఇచ్చినాడు. నేను ఇట్లా ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చిన అవన్నీ జ్ఞాపకం తీసుకుని రాసుకోండి. వెంటనే వాళ్ళ గంటల మళ్ళీ మీరు వచ్చి ఈ వెంకటూరు వచ్చి చాలా చెప్పుతాను ఇప్పుడు పెడతాను చెప్పులు ఇంత మర్చిపోయినా దాంట్లో పొరపాటు ఉంటూ ఉండొచ్చు. ఇప్పుడు మర్చిపోయింది లేదా సరే ఉన్నంత వరకు మళ్ళీ అన్నది ఇచ్చిన అయిపోయింది. ఇది వాస్తవం. తర్వాత 3వ తారీఖు నాడు 4 నాడే వచ్చింది. 4 నాడే 4 నాడే వచ్చింది. 4 ఈవినింగ్ ఏదో వచ్చింది. మరి అదే రోజు అనుకుంటా, అదే రోజు కమిటీ వీళ్ళు తీసుకుపోయిన రోజే మళ్ళీ నైట్ వచ్చింది. తెల్లారి కూర్చున్నాం 5 నాడు ఎమ్మెల్సీ కౌంటీ 5 నాడు కూర్చొని మాట్లాడితే అన్న కానీ తేడా ఉంటే నేను భరిస్తాను, నేను ఎక్కిస్తాను. 2 రోజులు అయిపోయింది, కౌంటింగ్ 3 రోజులు అయిపోయింది. నిన్న వచ్చాడు. ఏదో వచ్చినాక అన్న ఏమిటంటే నాకు టైం ఇది, నేను ఎవరెవరికి ఇచ్చింది ఇది చాలా సున్నితమైన విషయం. ఇప్పుడు ఇక్కడ పొలిటికల్గా ఎమోషనల్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఒక లీడర్ పైసలు తీసుకుందా లేదా బయటకు వచ్చి ఎవరు చెప్పాలి సార్. తీసుకుంటే లేకపోతే లేదు. దాని గురించి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి నాకు అవమానం జరిగింది అని అంటే కాదు. దీని వెనక రాజకీయ ప్రోత్బలం ఉన్నది. సార్ ఎన్నో వస్తున్నాయి సార్, రాజకీయ ప్రోత్బలం నాకు అవసరం లేదు. రాజకీయ ఉంటుందన్నా ఆయన యూట్యూబ్ లో చెప్పుకున్నా నేను నిన్న కూడా చెప్పాను అన్న నాకు కొద్దిగా సుఖితమైన విషయం అంటే ఒక్కసారి అందరిని తీసుకొచ్చి దర్బార్లో కూర్చోబెట్టి నువ్వు తీసుకున్నావా తీసుకోలేదని అంటే తీసుకున్నవాడికి 2 ఇబ్బందులు సార్. ఒకటి తీసుకున్నా అని చెప్పడం ఇబ్బంది, రెండోది శంకర్రావు దగ్గర తీసుకున్నా అని చెప్పడం. అసలు నేను పైసలే తీసుకోలేదని శంకర్రావుతో డిలే చేయడం ఈజీ వాళ్ళు. ఎందుకంటే నేను పొలిటికల్ లీడర్ కాదు. నా దగ్గర తీసుకున్నాడు కూడా తీసుకోలేదని చెప్తే వాళ్ళకి సేఫ్. నేను ఇప్పుడు అందరిని ఎవరిని తీసుకురాను, కాంగ్రెస్ వాళ్ళే కదా. నేను ఇంకా వేరే పార్టీలో కూడా ఇచ్చింది కదా, మనం అనుకూలమైన వాళ్ళందరూ ఎవరు తీసుకురాను. నేను ఇప్పుడు ఈ కాంప్లెక్సార్లో స్వచ్ఛందంగా వచ్చాయంట నీకు తెలియదా? మాట్లాడుతుంటే నిన్న టైం ఏమడిగింది, నేను ఏమడిగింది చెప్పండి అక్కడ విషయం. నిన్న మీరు ఏమడిగింది? రేపు రమ్మని చెప్పి ఈ రోజు రమ్మన్నారు కదా. ఈ రోజు ఒక్కసారి వచ్చినప్పుడు కోర్సు యాక్సెప్ట్ చేసి ఈ రోజు ఏమన్నా యాక్సెప్ట్ చేసి నేను 9:30 నుంచి కాల్ చేశాను. ఎక్కడికి రావాలి అంటే వంశీ ఫోన్ చేసింది. వంశీ నేను చెప్పిన అలా కాలేదు, నేను పనిలో ఉన్నా, ఏం రావద్దని వంశీతో ఫోన్ చేసి నేను కాల్ పెడితే నేను 4 సార్లు కాల్ చేశాను. కాల్ లిఫ్ట్ చేయలేదు. నాకు అర్థం కాని విషయం ఒకటి వచ్చింది. సరే ఒకరింటి తీసుకుని అంటాడు, ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు తీసుకున్నట్టేనేమో, ఇప్పుడు అనధికార పార్టీ వాళ్ళు తీసుకున్నట్టేనేమో సరే వాడు దాచుకుంటుంటే అర్థం ఉంటుంది. అధికార పార్టీ అంటే మరి కరెక్ట్ అంటే వీళ్ళు వచ్చినాయి దీన్ని పంచలేదు కదా. సింపుల్ మెథడ్ ఒకటి మీరు ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. 40 లక్షల రూపాయలను మీ చేతికి అప్పచెప్పినప్పుడు పూర్తి బాధ్యత మీరే అయినప్పుడు వాటిని ఎట్లా యూటిలైజ్ చేసే విధానం మీకు తెలియదా? మీకు తెలియదా? మీరు ఒక్క మాట వినండి. దాన్ని 40 లక్షల రూపాయలను మీ దగ్గర మేము జమ చేసినప్పుడు వాటి వాటికి కట్ అయిపోతున్నాయి కదా. కూర్చోమన్నా సార్ అన్న రాజకీయ ప్రార్థన అంటాడు, అదొకే. ఇప్పుడు కౌన్సిలర్కి ఇచ్చినట్టు ఆయన చెప్పిండా మీరు రాసిరా? నాకేం తెలుసు పొజిషన్ కన్నా ఇచ్చినట్టయితే ఉందా? పొజిషన్ కన్నా తీసుకున్నానా? తప్పనది. నువ్వు లైన్ ఎందుకు కలుపుతున్నావు? మీ ఆఫీస్
చీట్ చేసుకున్న విషయం నాకు తెలియదు. దానికి కౌన్సిలర్ మా పేర్లు ఎందుకు రాసినావు నన్ను కౌన్సిల్ మా పార్టీ రాయలేదంతా తానే అంటే వాళ్ళకి పని లేక రాసిరా వాళ్ళకి పని లేక రాసిరా అంటున్నా. ఈ రైటింగ్ నాదే ఆ. హ్యాండ్ రైటింగ్ ఆ రైటింగ్ కాదన్నా. ఈ రైటింగ్ నాదే సార్, నేనే రాశాను. అవునా? చెప్పింది ఆయన. రైటింగ్ నాదే సార్. బట్ ఐ డోంట్ నో ఈ వార్డ్ నెంబర్ తెలియదు, ఈ పేరు తెలియదు, ఈ లక్షలు కూడా తెలియదు. అది కాదు మాకు. ఎవరు చెప్పారు? ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేసిందో వాళ్ళు లెక్క చెప్తేనే నేను రాసుకున్నా తప్ప నాకు ఏ వార్డుకి ఏ కౌన్సిలర్ ఉన్నాడనే నా హైదరాబాద్ సార్ ఎట్లా ఐడియా ఉంటుంది సార్? అవునా కదా సార్? మీరు చెప్పింది శంకర్ అనేది నేను ఇప్పుడు అది నేను అడిగింది ఇది రైట్ సరే అది రాంగ్ అయితే రైట్ అయింది మరి అరే రాంగ్ అయితే రైట్ అయింది అన్న. రైట్ నీకేం అవసరమే? రైట్ ఏందని నాకైతే రైట్ అని నీకేం అవసరం? మా వాళ్ళ పేర్లు ఎందుకు రాసినావు? నీ పేరు నీకు చెప్పలేదు. అట్లా కాదు, మా పాటల పేర్లు ఎందుకు రాసినావు? శంకర్ మా పాటల పేరు ఎందుకు చెప్పినావు? విషయము మళ్ళా ఆ విషయం ఉందన్నా, ప్రెసిడెంట్ మీరంతా ఫేక్, మీరంతా కాంప్లెక్స్ గిప్లెక్స్ ఇదంతా ఫేక్. ఏ కాంప్లెక్స్ fake అయితే original కాంప్లెక్స్ తీసుకుంటారు కానీ వాళ్ళ మాట్లాడుకొని చేసుకుంటారు. మళ్ళీ ఈయన వీడియో పెట్టి ఇండియాలా మనగా లేక రికవర్ అయ్యేందుకు టైం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చారు పొలిటికల్ అయ్యో అంటే కన్ఫర్మ్ చేయండి. శంకరన్న ఒక్క నిమిషం, ఇది చెప్పింది మీరా కాదు? ఒక్కటి చెప్పండి. మళ్ళీ మొదటి కాదు, నేను ఒక్కటే నేను అడిగిన దానికి స్టేట్ ఫార్వర్డ్ ఇప్పుడు ఇచ్చినో ఇయ్యలేదని బయటకు వచ్చి చెప్పాలి. అది ఓకే చెప్పదు. మీరు ఒకవేళ ఉంటారని నేను ఇబ్బంది పడ్డా తీసుకుంటున్నా. మీరు మీ పేరేం చెప్తున్నా బట్లాడుకుంటుంది కూడా నాకు టైం కావాలి. ఇక్కడ చుట్టూ వాళ్ళ మీద ఒత్తిడి ఉంది. నా వల్ల ప్రయోజనం లేదు. పొలిటికల్ లీడర్స్ కౌన్సిలర్లకు నా వల్ల ఇబ్బంది లేదు, ఆ పార్టీ వల్ల ఇబ్బంది లేదు. ఎందుకంటే భవిష్యత్తు వాళ్ళకు నచ్చుకుంటారు. జనరల్ గా అది కోరు. వాళ్ళు చెప్పినట్టు ఏంటారు కానీ నేను చెప్పినట్టు వాళ్ళు ఎవ్వరు బయటకు వచ్చి చెప్పారు. నేను తీసుకున్నాడు చెప్పాను, అన్న, తీసుకున్నాడు నా పేరు అన్న, నా పేరు చెప్పండి.